నమస్తే అన్న. ఎక్కడన్నా మీది? ఇక్కడేనా? మాది ఏటిగడ్డ కిష్టపూర్ ఆర్ఎండ్ఆర్ కాలనీ. మల్లన్న సార్ భూబాధితులే. మల్లన్న సార్ భూబాధితులు. ఓకేనా. ఈ మధ్య కాలంలో హరీష్ రావు మాటలు వింటున్నావా? వింటున్నామన్నా. ఏమంటా ఉన్నాడు? ఉవ్వల కంట్ల నీళ్ళు రానియ్యా, సెంటు భూమి పోనీయా అని చెప్తా ఉన్నాడు. గతంలో మీకు ఆయనే మంత్రిగా ఉన్నాడు, పక్కనే ఆయన నియోజకవర్గం. ఇది చూసుకుంటే కేసీఆర్ నియోజకవర్గం మీది. అప్పుడు రామలింగారెడ్డి కూడా నా సొంత బ్రదర్ లాగా అని చెప్పిండు. మొత్తం 3 నియోజకవర్గాలు కలిసే ఉంటాయి. ఆ బాధితులు మీరంతా ఎట్లుండే అన్న? ఆయన పరిపాలన ఎట్లుండే? ఆయన మీకు ఎట్లాంటి న్యాయం చేసినప్పుడు? మల్లన్న సార్ ముంపు గురైనప్పుడు మా హరీష్ రావు గారు మా విలేజ్కి వచ్చి ఏం చెప్పారంటే, గుడికి గుడి, బడికి బడి అన్నీ కట్టిస్తాము, మిమ్మల్ని కల్పరేట్ చూసుకుంటాను, నేను మీ గ్రామాన్ని దత్తత తీసుకుంటాను, మీ గ్రామానికి ఎటువంటి కార్పొరేషన్ లోన్లు కానీ ఇంకా ఇతరత్ర ఏవైనా కూడా యువతకు మన కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు కానీ మీకు ఉపాధి కల్పిస్తా, యువతకు కూడా ఉపాధి కల్పిస్తా అని చెప్పి మమ్మల్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేసిండు. వాస్తవానికి మా గ్రామంలో చాలా గట్టిగా ఉండి చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఇది స్టేట్ నుంచి కంట్రీ లెవెల్ వరకు కూడా ఉద్యమం చేయడం జరిగింది. మల్లన్న సార్లో ఏటిగడ్డ కిష్టపూర్ గ్రామస్తులము. కానీ మేము ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా ఇవాళ హరీష్ రావు ఈ కొంతమంది దొంగలను పెట్టుకొని తన వద్ద బ్రోకర్లను పెట్టుకొని, అంటే విలేజ్ అన్నప్పుడు చాలా రకరకాల సమస్యలు ఉంటాయి, ల్యాండ్ సమస్యలు. ఆ ల్యాండ్ సమస్యలు ఉన్న వాళ్ళను, అరే నీ ల్యాండ్ వాడు పెట్టుకోతున్నాడు, వీడు సంతకం పెట్టుకోతున్నాడు అని చెప్పేసి బ్రోకర్లను పెట్టి సంతకాలు పెట్టించి మా ల్యాండ్స్ను లాక్కోవడం జరిగింది. వాస్తవానికి జనాలు భయపడి వెళ్ళిపోయారు. మా ల్యాండ్ ఎవడు తీసుకోతాడో ఏందో అని చెప్పేసి భయపడి అట్లా వెళ్ళిపోయి, సంతోషంగా అభివృద్ధి అవుతుంది కాబట్టి సంతోషంగా బయటకు వెళ్ళిరని చెప్తా ఉన్నాడు. సంతోషంగా మేము అందరం బయటికి వెళ్ళలే అన్న. ఎవడైనా కూడా ఉన్న ఊరు కన్న తల్లి లాంటిది. ఆ ఉన్న ఊరిని ఎవడన్నా ఇష్టపెట్టుకొని సంతోషంగా వెళ్ళిపోయినంటే వాడంత మూర్ఖుడు ఇంకోలేడు. వాళ్ళు చెప్పడం కూడా వేస్టే. ఇదే హరీష్ రావు గారు మా గ్రామంలో ఎన్నడూ లేనటువంటిగా యువతను భయభ్రాంతులకు గురి చేసి, కొంచెం మేము ముందు తిరిగిన యువత ఉన్నాము, ముందు తిరిగిన వాళ్ళము, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి యువత వాళ్ళు ఊళ్ళో లేకుండా వేయడమే లక్ష్యంగా పెట్టుకొని రాత్రే దొంగ నక్సలైట్ లెటర్స్ అని చెప్పేసి వేసి కార్డ్స్ వేసి ఎన్నో లేని విధంగా 2016లో నక్సలిజం లేదు మా దగ్గర. అట్లా యువతను భయభ్రాంతకు గురి చేసి, అరే నీ పేరుంది అని చెప్పేసి గురి చేసి అందరినీ పోలీస్ స్టేషన్లో పిలిపించి భయభ్రాంతకు గురి చేసిండన్న. ఇట్లా వేసి మనం భయభ్రాంతకు గురి చేసి ఇట్లా వేసిండు. ఇవాళ హరీష్ రావు అంటున్నాడు, మీ కండ్లకి నీళ్ళు వస్తే తుడుస్తా అని చెప్తున్నాడు. హరీష్ రావు, ఆ రోజు మేము తట్టాబుట్టా నెత్తిన పెట్టుకోవస్తున్నప్పుడు నీకు కనిపించలేదు హరీష్ రావు గారు? మీకు మా కళ్ళ నీరు శోక సముద్రమై మా అమ్మమ్మలు, మా తాతలు, మా నానమ్మలు ఏడుస్తుంటే, అందరు ఏడుస్తుంటే చాలా బాధతో వచ్చిన వీడికి మేము పోలీసు వాళ్ళని పెట్టి నిర్దాక్ష్యంగా మమ్మల్ని ఎలగొచ్చాం. వాళ్ళ నుంచి మాకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కనిపించకుండా ఇప్పటికీ డ్రైనేజీలు అట్లే ఉన్నాయి, రోడ్లు అట్లే ఉన్నాయి, పవర్ లైన్ లేదు, ఏది లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పటి ప్యాకేజ్ లేవు, ఫ్లాట్స్ లేవు. ఇవన్నీ సమస్యలు. స్థాయిలో మీకు న్యాయం జరిగిందని చెప్పేసి నిన్న మొన్న వంటేరు ప్రతాప్ రెడ్డి చెప్తా ఉన్నాడు. కొంతమందికి మాత్రమే, అంటే ఈ ప్రాంతంలో లేని వాళ్ళకు, లేదంటే దేశం పోయిన వాళ్ళకు మాత్రమే కొంచెం అన్యాయం, అంటే ఇంతవరకు ఫండింగ్ అయింది. కానీ 99% మందికి అందరికీ క్లియర్ అయిందని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అన్న, ఇదే వంటేరు ప్రతాప్ రెడ్డి గారికి అన్ని సమస్యలు తెలుసు అన్న. ఇదే వంటేరు ప్రతాప్ రెడ్డి గారు కూడా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో పార్టీలో ఉన్నప్పుడు తనను కూడా ఉరికించుకుంటూ కొట్టిరన్న. ఇదే కుక్నూరుపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర పరిధిలో తనను కూడా ఉరికించుకుంటూ కొట్టిరు వంటేరు ప్రతాప్ రెడ్డిని. వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మీరు పాత జ్ఞాపకాలు మర్చిపోయారా? దీన్ని బేస్ చేసుకుని మిమ్మల్ని ఉస్మానియా క్యాంపస్లో కూడా కొట్టిరు. మిమ్మల్ని ఇదే హరీష్ రావు మిమ్మల్ని ఉస్మానియా క్యాంపస్లో కొట్టించాడు. మీరు ఈ విషయాలు మర్చిపోయారా ప్రతాప్ రెడ్డి గారు? ఇవాళ ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద బురద వెళ్ళడం కరెక్ట్ కాదు. ప్రతాప్ రెడ్డి గారు, మీకు అన్నీ తెలుసు మల్లన్న సార్ విషయాలు ఏం జరిగింది. మీరు ఇప్పటివరకు కూడా మా ముఖ్యమంత్రి ఇవాళ ఉన్నటువంటి కేసీఆర్ గారికి ఓట్లు వేసిన పాపానికి ఇంతవరకు కూడా మా ఆర్ఎండ్ఆర్ కాలనీకి వచ్చి ఒక్కపరి కూడా మా యొక్క సమస్యల గురించి కానీ తెలుసుకునే విషయం లేదు. కనీసం ఇన్ఛార్జిగా మీరుండి కూడా ఇప్పటివరకు కూడా మమ్మల్ని కేసీఆర్ దృష్టికి తీసుకోవలేదు. అసలు కేసీఆర్ ఉన్నాడా ఈ ప్రాంతంలో, లేడా అనేది మాకు ఇప్పటికి కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. ఓకే, అటు చూసుకుంటే ఏమంటారు, హనుమంతరావు మొన్న ఇక్కడికి వచ్చినట్టుండు మీ ప్రాంతానికి. హనుమంతరావుకి ఏం హక్కు ఉంది, ఆయనకి ఏం బాధ్యత ఉంది ఇక్కడ రావడానికి, ఏం అవసరం? కేవలం కేటీఆర్ను హరీష్ రావును బదనాం చేయడానికి ఇక్కడికి వస్తుండు. కానీ మల్లన్న సార్ బాధితులు అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాడు. మేము మా సమస్యలను సీఎం గారి దృష్టికి తీసుకోవడానికి రకరకాల వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులను, అధికారులను అందరినీ కలవడం జరిగింది. అందులో భాగంగానే కూడా మైనంపల్లను మేము చాలాసార్లు కలవడం జరిగింది. అన్న, మా సమస్యలు చాలా పెద్ద ఎత్తున సమస్యలనే అన్న, మా సమస్యలు తీసుకోవడానికి మాకు ఇబ్బంది ఉందన్న, మీరు కొంచెము దీన్ని సీఎం దృష్టికి తీసుకోవాలి, మీరు సీఎం దృష్టికి తీసుకుని మాకు తగు న్యాయం జరిపారని చెప్పేసి మేము మైనంపల్లి గారి దృష్టికి తీసుకోవడం వల్లనే మైనంపల్లి గారు మాకు టైం ఇవ్వడం జరిగింది. మా దగ్గర మేము బతిరాంజం మైనంపల్లి గారిని, అన్న ఒకసారి మాకు మైనంపల్లి వచ్చినప్పుడు ఉన్నాను నేను ప్రత్యక్ష సాక్షిని.
మైనంపల్లి గారు మేము బతిలాడాము, అన్న ఒకసారి రా అన్న, మా సమస్యలు చూడండి అన్న, మా బాధలు చూడండి అన్న, చూసి ఒకసారి మీరు సీఎం గారి దృష్టికి తీసుకోండి అన్న, తీసుకొని మాకు తగు న్యాయం చేయండి అన్న అని మేము బతిలాడితే మైనంపల్లి గారు మా దగ్గరకు వచ్చి మా సమస్యలు తెలుసుకొని సీఎం గారి దృష్టికి తీసుకోతా అని చెప్పారు. ఇవాళ హరీష్ రావు గారు ప్రతాప్ రెడ్డి గారు మీకు ఏం బాధ అవుతుందండి? ఇవాళ మైనంపల్లి గారు వీడికి వస్తే మీకు ఏం బాధ అవుతుంది? మీకు వచ్చిన బాధ ఏంది? హరీష్ రావు గారు మీరు సిద్దిపేట కాన్స్టిట్యున్సీ ఇచ్చిపెట్టి మీరు హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు? హైదరాబాద్లో మీకు హైదరాబాద్లో గెలిపించినటువంటి మీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ప్రజలు గెలిపించిన వాళ్ళు పోతారు కదా, మీకేం బాధ అవుతుంది అని నేను అడుగుతున్నా. ఇప్పుడు 15 లక్షల రూపాయలు ఇస్తేనే గవర్నమెంట్ చెప్తున్నావు, అదే మాకు 5 లక్షల నుంచి బేరాలు ఆడి 6 లక్షల రూపాయల దాకా మాకు ఇచ్చినావు పైసలు, మా ల్యాండ్కు, మా పట్టా ల్యాండ్లకు ఇచ్చినావు, మా పరంపో ల్యాండ్లు కావు, మా తాత తండ్రులు కష్టం చేసి సంపాదించిన భూములకు భయభ్రాంతకు గురి చేసి మాకు 6 లక్షల రూపాయలు ఇచ్చినావు. అటువంటిది నువ్వు పరంపోగులో వాళ్ళు కట్టుకున్నారు, సరే వాళ్ళు పేదలే కాదంటలేము, వాళ్ళకు కూడా గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటుంది కదా, అయినా నీకేం బాధ అవుతుంది? వాళ్ళు ఇస్తా అన్నప్పుడు అది వాళ్ళు చూసుకుంటారు కదా, గవర్నమెంట్ తెలియదా? అప్పుడు నువ్వు అన్నగా ప్రతిపక్షాలు మళ్ళా సార్లు వచ్చినప్పుడు ఎందుకు వీళ్ళకి అన్యాయం చేస్తున్నారంటే మాకు తెలియదా, గవర్నమెంట్లో ఉన్నాము, గంత తెలియదే మేము చేస్తున్నామా ప్రాజెక్టు, మాకు అన్నీ తెలుసు కదా అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పినావు. మరి ఇవాళ మీకంటే ముందు పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీలో చాలామంది అనుభవస్తులు ఉన్నారు, చాలా సీనియర్స్ ఉన్నారు, వాళ్ళకి తెలియదా? ఇవాళ హైదరాబాద్లో పేదలు ఇల్లు కూడా కొడితే ఏం చేయాలనే విషయం వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు ఏం చేయాలో చేస్తారు కదా. నీకెందుకు బాధ అవుతుంది హరీష్ రావు గారు? ఫస్ట్ నీ కాన్స్టిట్యున్సీ, నీ పక్క కాన్స్టిట్యున్సీలో నువ్వు మోసం చేసిన ప్రజలను ఫస్ట్ వాళ్ళను చూడు, వాళ్ళ బాధలు చూడు, రా. నీకు దమ్ము ఉంటే హరీష్ రావు గారు, ప్రతాప్ రెడ్డి గారు రండి, మీరు ఆర్ఎన్ఆర్ కాలనీకి వచ్చి మా సమస్యలు తెలుసుకొని మీరు కూడా పోరాడండి మా గురించి, ఎందుకంటే మాకు నష్టం చేసిన మీరే కాబట్టి. 100% అన్యాయం జరిగిందన్న. ఈ అన్యాయము మా జీవితం ఉన్నంత వరకు కూడా తీరని లోటే అన్న మాకు ఇది.